అమ్మ మీద అనుగ్రహం, మీకు అమ్మ మీద భక్తి అన్నీ ఉంటే 5 నిమిషాలు 15 నిమిషాలు తప్పనిసరిగా వస్తుంది అనుగ్రహం. ఇక అమ్మ ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లని ఓం శక్తి అన్నా ఉంటాయి. మీకు అనుగ్రహం అమ్మ మీద దేవుడి మీద నమ్మకం మీకు ఉంటే 5 నిమిషాలు 15 నిమిషాలకే మీకు నిదర్శన వచ్చేస్తుంది. ఒక్కసారి వస్తే అమ్మ ఎప్పుడు పిలిచినప్పుడంతా అమ్మ వస్తూనే ఉంటుంది. అదే ఈ అమ్మ మాట. మీరు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి. మీరు ఎప్పుడు పెట్టుకోవాలో నేను అప్పుడు చెప్తాను. ఎందుకంటే మీకు డబ్బులు ఖర్చు లేదు. ఇది ఎలా పెట్టాలి కూడా నేను చెప్తాను. అన్ని వీడియోలు తెస్తాను, ప్రతిదీ వీడియో తెస్తాను. ప్రతి వాస్తవాల మాతే ఉంటుంది. ఏ మాట చెప్పినా వాస్తవాల మాట మాతే ఉంటుంది. కాదంటే వెనక చెప్పచ్చు, ముందు చెప్పచ్చు, అంతవరకే. కానీ నేను వీడియోలు తీసేదానికి కాదు. ఇది వీడియోల కోసం చేసేది కాదు. ఈ దేవుడి మాట చెప్పేదే, దేవుడు వాస్తవాలు చెప్పే మాటలే. ఇది పుస్తకాల్లో ఉండేది కాదు, గ్రంథాల్లో ఉండేది, ఏ దాంట్లో ఉండేది చెప్పేది కాదు. మేము వారు చెప్పేది కాదు. ఈ శక్తులు చెప్పే మాటే ఇది అబద్ధాలు చెప్పే మాట కాదు. మీరే తెలుసుకోవాలి. అది మనం పిలిస్తే వస్తుందా అమ్మ అనేది మీరే పిలవాలి, మీరే రాణించుకోవాలి అమ్మని. మీరు పిలిస్తే అమ్మ కూడా ఇక్కడ దాకే ఇక్కడికి వస్తుంది అనే మాట మనసులో అనుకోకుండా మాటగా బయటకు రావాలి. అది మాత్రమే మీకు తెలుసుకోవాలి. గుర్తు అదే గుర్తు తెలుసుకోవాలి. ముందు ఓం నారాయణ బాబు స్వామి, ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి ప్రశాంతంగా అనుకొని 5 నిమిషాలు 15 నిమిషాలు అనుకోండి. ఈరోజు రాలేదు, మళ్ళీ రేపు అదే విధంగా అనుకోండి. మీకు రోజులంతా కూర్చోమని చెప్పలా. 5 నిమిషాలు 15 నిమిషాలు చాలు. రోజు ఏదో ఒక రోజు 10 రోజుల్లో వచ్చేస్తుంది. వస్తే ఒకే రోజుకే వచ్చేవచ్చు, లేదు 2 రోజులు రావచ్చు, చెప్పలేమని. అదే మీ భక్తి. ఆ భక్తి అనేది ఉంటే తప్పనిసరిగా అది వాస్తవాలు మాతే, ఏది తప్పేదని లేదు. రెండు కులాలు లేవు, మతాలు లేవు, ఏవో లేవు. ఎవరైనా ఒకటే అమ్మకి. ఏ తల్లి బిడ్డ పిలిచినా ఆ తల్లి తప్పనిసరిగా వస్తుంది. ఓం శక్తి, ఓం శక్తి, ఓం నారాయణ స్వామి, ఓం నారాయణ స్వామి, ఓం శక్తి, ఓం శక్తి. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. ఇంకా మీకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అవతారం ఎత్తిన శక్తులు ఈ స్థానంలో ఉండేది. 26 సంవత్సరాలు ఇక్కడ శక్తి అవతారం ఎత్తి, ఇది వేలు లక్షలు కోట్ల సంవత్సరాలు నిరంతరం ఉంటుంది శక్తి. ఎవరు పిలిచినా పలుకుతుంది, మీకు పలుకుతుంది. స్వయంగా అవపడే అవకాశాలు కూడా మీకు ఎంతో ఉంది. భక్తి ఉంటే దేవుణ్ణే చూడగలుగుతారు. మీరు అమ్మే మీకు రూపం చూపిస్తుంది. మీరు అనుకోసం దేవుడు అంటే కత్తులు పెట్టుకొని, సూలాలు పెట్టుకొని, కిటాలు పెట్టుకొని రారు. అందరూ మామూలుగానే ఉంటారు. అంతేగాని మీరు అనుకున్నట్టు కత్తులు, సూలాలు, కిరీటాలు పెట్టుకొని రారు. ఇక్కడ ఓం శక్తి, ఓం శక్తి, ఓం నారాయణ స్వామి, ఓం నారాయణ స్వామి, ఓం శక్తి, ఓం శక్తి, ఓం నారాయణ స్వామి 10 సార్లు అనాలి. 10 సార్లు అయిన తర్వాత ఓం శక్తి అంటూ ఉండాలి. అంటూ ఉంటే 5 నిమిషాలు 15 నిమిషాలు నిదర్శనం వస్తుంది. ఆ నిదర్శనం వస్తే ఒకవేళ రాకపోతే 10 రోజులు అనాలి అనే మాట మనసులో అనుకోకుండా బయటకు రావాలి. ఇక్కడ ఈ అమ్మకాడ ఒకటి చెప్తున్నాను. మీరు ఎవరైనా ఈ ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటే, ఈ అమ్మకాడ ఇంటర్వ్యూ తీసుకోవాలి అనుకుంటే మీకు అనుగ్రహం పడినప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను. ఎవరికైనా ఇంటర్వ్యూ ఇస్తాను. మీకు నిదర్శనం మాత్రం అవపడాలి. మీకు 10 ఆవిలింపులు రావాలి. అది వచ్చినప్పుడు ఈ అమ్మకాడ ఇంటర్వ్యూ తీసుకోండి, ఇస్తాం. ఎవరు వచ్చినా ఇంటర్వ్యూ ఇస్తాం, తప్పనిసరిగా ఇంటర్వ్యూ ఇస్తాం. అనుగ్రహం పడితేనే ఇక్కడ తీసుకోవాలి. రాకుండానే వచ్చిందని మాత్రం అనకూడదు. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. ఇది ఓం నారాయణ బాబు స్వామి మాట, ఓం శక్తి మాట, సర్వశక్తుల మాట. మీరు నిదర్శనం తీసుకుని తప్పనిసరిగా మీరు చెప్పిన టయానికి తప్పనిసరిగా మీకు నిదర్శనం వస్తుంది. రాదని సమస్య లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఇంటర్వ్యూ తీసుకోండి. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. ఓం నారాయణ స్వామి 10 సార్లు అని తర్వాత ఓం శక్తి అంటూ ఉంటే మీకు నిదర్శనం వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపులు వస్తుంది. 10 ఆవిలింపులు రావాలి. 10 ఆవిలింపులు వచ్చినప్పుడు అమ్మ అనుగ్రహం పడినట్టు. అప్పుడు మీరు అమ్మ పక్కన ఉన్నట్టు. ప్రతి ఒక్కరూ దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సరే దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆ విధంగా తలుచుకోండి. తప్పనిసరిగా మీకు నిదర్శనం అవపడుతుంది. అమ్మ పక్కన ఉంటుంది. ఒకవేళ రాకపోతే 10 రోజులు అనండి, అది తప్పేది ఉండదు, తప్పనిసరిగా వస్తుంది. ఒకవేళ దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా అనండి. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా అన్నా కూడా సరే తప్పనిసరిగా వస్తుంది. అదే ఈ శక్తుల మాట. దేవుడి మీద నమ్మకం ఉండే వాళ్ళకే వస్తుంది, నమ్మకం లేని వాళ్ళకి వస్తుంది అనేది కాదు. దేవుడు అందరికీ సమానమే. మీరు దేవుడు నమ్మనంత మాత్రం మీకు వదిలేదేమిలే. దేవుడి మీద నమ్మకం ఉండే వాళ్ళకి చేసేదేమిలే. అందరూ ఎవరు అనుకుంటే వాళ్ళకి చేస్తుంది, అంతే అమ్మ. కాదంటే వాళ్ళ ప్రత్యేకతలు ఉంటాయి. అమ్మని పిలిచినప్పుడు వాళ్ళ ప్రత్యేకతలు ఉంటాయి, అంతవరకే. కానీ ప్రతి ఒక్కరికి నిదర్శనం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నమ్మకం లేని వాళ్ళకైనా దేవుడు చూడాల్సిందే.
నమ్మకం ఉండే వాళ్ళకి దేవుడు చూడాల్సిందే. ప్రతి ఒక్కరికి నమ్మకం లేదని వాళ్ళు వదిలేరు. వాళ్ళకి అన్నీ చేయాల్సిందే, వీళ్ళకి అన్నీ చేయాల్సిందే. కాదంటే అది వాళ్ళు ఇది అంతవరకే, కానీ వారికి అనుకునేది కాదు. అది వాళ్ళకై ఉండాలి. అది ఈ సృష్టిలో ప్రతి ప్రతి ప్రాణికి అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు అనుకోలేదని దేవుడు వదిలేస్తుందా? వాళ్ళకైనా గాలి రాకుండా ఉంటుందా? ఎండ రాకుండా ఉంటుందా? భూమి వాళ్ళకి తగలకుండా ఉందా? చెప్పు. ప్రతి ఒక్కరికి ఆ అమ్మ అందరికీ ఇచ్చేసింది అన్నీ. ఈ సృష్టిలో ప్రతిదీ ఇచ్చేసింది. మనుషులు బతికేదానికి, బతికేదానికి, ప్రాణం బతికేదానికి అన్నీ ఇచ్చింది దేవుడే కదా. అది ఇచ్చిన దానికి అది మనం ఏమంటే తెలుసుకోలేక ఏదేదో చెప్తారు. మేము సైన్స్ గొప్ప చేసాము మనం అనుకుంటాం. ఏమనుకుంటారు అందరూ? ఓం నారాయణ స్వామి, ఓం నారాయణ స్వామి, ఓం నారాయణ స్వామి, ఓం శక్తి, ఓం నారాయణ స్వామి 10 సార్లు అయిన తర్వాత ఓం శక్తి, ఓం శదానాలి అంటూ ఉంటే మీకు నిదర్శనం వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపులు వస్తుంది. 10 ఆవిలింపులు రావాలి. 10 ఆవిలింపులు వచ్చినప్పుడు మీకే అమ్మ అనుగ్రహం ఉన్నట్టు, అమ్మ మన పక్కన ఉన్నట్టు. ఒక్కసారి అనుగ్రహం పడితే ఎల్లప్పుడూ ఎప్పుడు పిలిచినా వస్తుంది. ఒకవేళ ఆవిలింపులు రావాలి 10 రోజులు అనండి, తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు ఒకటేనండి చెప్తున్నాం. ఇప్పుడు మనం ఏదో మనం అన్ని గొప్పలు చెప్తున్నాం. ఏం చెప్తున్నాము? సైన్స్కి మించిన దేవుడు లేదు, సైన్స్ మించిన దేవుడు లేదు అంటున్నారు. సైన్సే గొప్ప, దేవుడు అవపడలేదు. సైన్సే అవపడుతుంది, సైన్సే అంట. అది మీకు తెలిసింది. మీకు తెలియని ఈ ఫ్యాన్ చేశారు. ఎవరు చేశారు? సైన్స్. ఈ ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తే తిరుగుతుంది, ఫ్యాన్ వస్తుంది. ప్రపంచానికి సరిపోయే ఫ్యానే తయారు చేసింది దేవుడు. అంటే ప్రపంచానికి సరిపోయే ఫ్యాను గాలి. ఆ గాలి వస్తేనే ఈ మనిషి బతుకుతాడు, ప్రతి ఫ్యాన్ బతుకుతుంది. ఈ స్విచ్ ఆపేస్తే ఫ్యాన్ ఆగినా మనిషి బతకదు. ఆ ఫ్యాన్ ఆగిపోతే ఏ జీవం బతకదు ఈ భూమి మీద. అది మీకు తెలుసా? ఎప్పుడో తయారు చేసి పెట్టేసింది ఈ గాలి. మనకి ఈ ఫ్యాన్ ఏమో ఇంటి వరకు వస్తుంటే ఆ ఫ్యాను దాని స్విచ్లు ఆపేది లేదు. ఆ ఫ్యాన్ ఏమో చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అది రావాల్సిందే. ఆ గాలి ఆగిపోతే ఈ జీవం ఆగిపోతుంది. అదే దేవుడు పెట్టిన శక్తి. సైన్సే కాదు, సైన్స్కి మించిందే అది. అది తెలుసుకోవాలి.